దిస్ ఈజ్ ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా. మీరు చూసారా, ఇది అంతా కూడా సముద్రం, రెండు సముద్రాలు కలిసే ప్లేస్ అనమాట ఇది. అండ్ అలాగే మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మాత్రమే మన ఇండియా ఉన్న లాస్ట్ రోడ్ లోకి వెళ్తాం. ఈ రైట్ సైడ్ వెళ్తే కనుక శ్రీలంక అనమాట. ఆపోజిట్ లో ఉండే సముద్రం నుంచి అది ఫ్రంట్ కి వెళ్తే నియర్లో ఒక 50 to 55 కిలోమీటర్స్ వరకు వెళ్తే మనం అనేది శ్రీలంక రీచ్ అవుతాం అనమాట. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ్ గేమింగ్. దిస్ ఈజ్ రాహుల్. సో నేనైతే మన సబ్స్క్రైబర్స్ లో ఈ ధనుష్కోటి వెళ్ళమని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం వల్ల నేనైతే ధనుష్కోటి రావడం జరిగింది. నేనైతే ఆల్ ఇండియా ట్రిప్ అయితే స్టార్ట్ చేశానని మీ అందరూ తెలిసింది. అది ఎలా అంటే, మన సబ్స్క్రైబర్స్ లో ఎవరైనా సరే కామెంట్ సెక్షన్ లో మీరు మంచి టూరిస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను కన్ఫర్మ్ గా ట్రావెల్ చేసి వీడియోస్ అనేవి మీ ముందు తీసుకువస్తానని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పా కదా. సో దానిలో భాగంగానే నేను మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు ధనుష్కోటికి వెళ్ళమని చెప్పేసి, అండ్ అలాగే పంబం బ్రిడ్జ్ కి వెళ్ళమని చెప్పేసి, అండ్ అలాగే రామేశ్వరం వెళ్ళమని చెప్పేసి, అండ్ అలాగే వారాంగి చర్చ్కి వెళ్ళమని చెప్పేసి, అండ్ అలాగే చెన్నై వెళ్ళమని చెప్పేసి ఇలా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం వల్ల ఈ 5 ప్లేసులు నేను కవర్ చేసుకుని అయితే ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నాను అనమాట. సో ధనుష్కోటిలో చూడాల్సిన ప్లేసెస్ ఏమన్నా ఏంటంటే ఫుల్ వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేసాం, చూడకపోతే చూడండి. ఇది వచ్చేసరికి మనకి ఈ ధనుష్కోటిలో లాస్ట్ రోడ్ ఎలా ఉంటుందో ఏంటనేది క్లియర్ గా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే మీ ముందు తీసుకురావడం అయితే జరిగిందనమాట. నేనైతే ఎగ్జాక్ట్ గా రామేశ్వరం నుంచి ధనుష్కోటికి అయితే వచ్చాను. ఈ ధనుష్కోటిలో ఉన్న లాస్ట్ రోడ్ దగ్గర అయితే ఎగ్జాక్ట్ గా ఉన్నాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ ఉన్న రాక్స్ అన్ని కూడా ఈ బీచెస్ కి అడ్డుగోడ లాగైతే, అంటే సేఫ్టీ వాల్ లాగైతే పెట్టడం జరిగింది. ఎందుకంటే కొంచెం అలలు బాగా వచ్చినప్పుడు ఆ రోడ్ అనేది, ఎందుకంటే లాస్ట్ రోడ్ అదే అనమాట. సో ఆ రోడ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనలాంటి టూరిస్టులకి యూజ్ఫుల్ గా ఉండడం కోసం అయితే ఈ రాళ్ళు అనేవి పెట్టడం జరిగింది. సో దీన్ని రాక్ బీచ్ కూడా అంటూ ఉంటారు. సో నేనైతే ఈ బీచ్ మొత్తం కవర్ చేసి ఇప్పుడు ఆ ధనుష్కోటి దగ్గర ఉన్న ద లాస్ట్ రోడ్ అనే సింబాలిక్ గా ఉన్న ఒక స్టాచ్యూ ఉంటది, అక్కడికైతే నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను అక్కడ వెళ్ళిన తర్వాత క్లియర్ గా మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఒకవేళ మీరు ఈ ధనుష్కోటికి ఎలా రావాలి ఏంటనేది క్లియర్ గా చెప్పాలనుకుంటే, నేను ధనుష్కోటి అనేది నేను బై బస్సులోనే వచ్చాను అనమాట. ఫ్రమ్ రామేశ్వరం నుంచి ఈ ధనుష్కోటి వరకు బస్ ఛార్జ్ వచ్చేసరికి నాకు 35 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ సైడ్ వచ్చేసరికి. మళ్ళీ రిటర్న్ కూడా 35 రూపీస్. అలాగా అప్ అండ్ డౌన్ మీద మనకి 70 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు. బస్ అనేది ఎవ్రీ 30 మినిట్స్ కి లేదా 35 to 40 మినిట్స్ కల్లా ఒక బస్ అయితే కన్ఫర్మ్ గా ఉంది, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే. సో మీకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో మీరు చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ మొత్తం కూడా కొంతమంది ఆటోస్ లో వచ్చారు, కొంతమంది కార్స్ లో వచ్చారు, కొంతమంది క్యాబ్స్ లో వచ్చారు, కొంతమంది బైక్ రెంటల్స్ లో వచ్చారు, కొంతమంది ఇక్కడ ఉన్న లోకల్స్ లో ఉన్న వెహికల్స్ మాట్లాడుకుని వచ్చారు, కొంతమంది ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్స్ లో ఉన్న బస్సెస్ అవ్వచ్చు, కొంతమంది ఈ గవర్నమెంట్ ట్రావెల్సెస్ లో ఉన్న ఈ గవర్నమెంట్ బస్సులు అవ్వచ్చు, ఏవైనా సరే రావడం అయితే జరిగింది. చాలా ఎక్కువ మంది, అంటే నేను వచ్చిన టైంలో అయితే నియర్లీ ఒక 600 to 700 మెంబర్స్ వరకు ఉన్నారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ బీచ్ కూడా కొంచెం యూనిక్ గా ఉంది. బోత్ సైడ్స్, అంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా బీచెస్ ఉన్నాయి. అలాగే వాటర్ కూడా కొంచెం ప్యూర్ గా ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ పొల్యూషన్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే లాస్ట్ కాబట్టి ఇటు సైడ్ మనం కామన్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకొచ్చేవాళ్ళు ఎవరు అంటే టూరిస్టులు, ఇంకెవరైనా ఉంటే ఈ లోకల్స్ లో ఉండే ఈ ఫిషర్స్ ఫిషర్ మ్యాన్స్ అవ్వచ్చు, ఇంకా ఫిషింగ్ మీద ఆధారపడి ఎవరైతే ఉంటారో వాళ్ళు అవ్వచ్చు తప్ప ఇంకా థర్డ్ పర్సన్స్ అనేవాళ్ళు రారన్నమాట. సో దానివల్ల బీచ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా, చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉన్న దగ్గర ఉన్న బీచ్ తప్పకైతే అయితే ఎవరిని ఎంటర్ చేయట్లేదు. అప్పుడు ఈ రాళ్ళు అయితే ఇస్తాం, ఈ రాక్స్ దగ్గర నుంచి కొంచెం ఎదర వరకు కూడా జస్ట్ ఫొటోస్ కి వీడియోస్ కి అయితే ఎంటర్ చేస్తున్నారు తప్ప ఈ బీచ్ లోపలికి అయితే ఎవరిని ఎంటర్ చేయని కూడా. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక్కరంటే ఒక్కరు కూడా మనకి కొంతమంది అక్కడ కనిపిస్తున్నారు తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా బీచ్ లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయడం అవచ్చు, ఆడుకోవడం అవచ్చు, దిగడం అవచ్చు, తాగడం అవచ్చు, ఏం జరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న గార్డ్స్ అనేవాళ్ళు చుట్టూ కూడా మీరు చూస్తున్నారు కదా, వాల్ మీద ఒక అతను ఉన్నాడు. సో ఇలా ఈ గార్డ్స్ అందరూ కూడా మనకి వెళ్ళనివ్వట్లేదు అనమాట. అది ఎందుకనేది మరి మనకైతే తెలియదు. సో దానివల్ల ఒక్కరు కూడా వాటర్ లో దిగడానికి అయితే లేదు, జస్ట్ చూడడం, ఫొటోస్ దిగడం, ఎంజాయ్ చేయడం తప్ప ఇంకొక థర్డ్ ఆప్షన్ అయితే లేదనమాట. సో ఈ స్టాచ్యూ మనకి ఇంకా ఎక్కడతో ఇండియా రోడ్ అనేది ఎక్కడతో లాస్ట్. ఎవడైనా సరే ఇక్కడ వరకు వచ్చి యూటర్న్ తిరగాల్సిందే తప్ప ఎక్కడ నుంచి రోడ్ కనెక్టివిటీ అనేది ఫ్రంట్ గా లేదనమాట. సో అదనమాట ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది రామేశ్వరం నుంచి ధనుష్కోటి అవ్వచ్చు చాలా దూరం పట్టిద్దేమో, స్టే చేసి రావాల్సి వస్తుందేమో అలా అనుకుంటారు. స్టే ఏం అవసరం లేదు. 1 డేలో రామేశ్వరంలో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ అండ్ అలాగే ఈ ధనుష్కోటి, ఈ 3 కూడా 1 డే ఎనఫ్ అని చెప్పొచ్చు.
చూడాల్సిన ఏం ఉండవు. 1 డేలో ఈజీగా కంప్లీట్ చేసుకునే ప్లేస్ ఏదైనా ఉందంటే ఈ రామేశ్వరం ట్రిప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1 డేలో అంటున్నానంటే, ఎర్లీ మార్నింగ్ ఒకవేళ ట్రైన్లో వస్తుంటే మీరు ఖచ్చితంగా పంబం బ్రిడ్జ్, మన వరల్డ్లోనే కొన్ని డేంజరస్ ట్రైన్ జర్నీస్లో ఈ పంబం బ్రిడ్జ్ ఒకటి, మన దేశంలో వన్ ఆఫ్ ద డేంజరస్ ట్రైన్ జర్నీ అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ డేంజరస్ ట్రైన్ జర్నీ. బెస్ట్ ఎందుకంటున్నా, డేంజరస్ ఎందుకని చెప్తానండి. ఈ డేంజరస్ ఎందుకంటున్నానంటే, సముద్రం పైన బ్రిడ్జ్ అనేది చాలా రేర్. అలాంటిది ఈ రేర్ బ్రిడ్జ్ అయితే ఈ పంబం బ్రిడ్జ్, రామేశ్వరం దగ్గర ఉన్న పంబం బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మన ఇండియన్ గవర్నమెంట్. సో ఈ మళ్ళీ క్రేజియస్ జర్నీ ఎందుకంటున్నానంటే, ఆ బ్రిడ్జ్ మీద కింద సముద్రం ఉండి పైన బ్రిడ్జ్ ఉండి, బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తూ ఉంటే నియర్లీ 5 మినిట్స్, లిటరల్లీ 5 మినిట్స్ కూడా ఒక ఫీల్ ఉంటుంది. కొంచెం భయంగా అనిపించిన, కొంచెం థ్రిల్లింగ్ ఉన్న, చాలా అంటే చాలా న్యాచురల్ ఫీల్ ఇస్తుంది అనమాట. చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. సో ఒకవేళ మీరు విండో సీట్లో ఒకవేళ ఖచ్చితంగా మీరు బుక్ చేసుకుంటే మ్యాక్సిమం విండో సీట్ సైడ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు విండో సీట్స్ బెస్ట్ వ్యూ చూడొచ్చు. ఇంకా మీరు డోర్ దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర వెళ్ళి రిస్క్ తీసుకోవడం కంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ సేఫ్గా ఉండమని చెప్పేసి మన ఛానల్ నుంచి అయితే నేను చెప్తున్నాను. సో అదనమాట ఇన్ఫర్మేషన్ అయితే. సో మీరు చూసేదంతా కూడా ఇంకెక్కడ నుంచి యూటర్న్ తిరగడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. సో అదనమాట. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం చూడండి. వ్యూ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తూనే ఉండండి, నేను ట్రావెల్ చేస్తూనే ఉంటాను. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presents on me, I can't ever take it off. That's why I came country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Yeah, they can't get like me. Rockin' boots and white tee. Designer on my cuff link, something like a movie. Country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping. Artist out the ranch, I just told you that I'm bout it. I might take offense if you tell me that you doubt it. That's just what it is, yeah, I'm known to make it rowdy. Then I'm for the fit, and I drive a wide body. Who you know, but like this, nobody. Can't go slow, I gotta hit that body. I'm the top, but the top, I can't never take a break. Yeah, I'm hot, and you not, that's why all my records bang. Oh, it's been a long, hard road, gotta go home. Yeah. Oh, and I know you love the way that I'm gon' keep going. Yeah. Came through flexing cause they know I got the sauce. Got the presents on me, I can't ever take it off. That's why I came country boy stepping. Yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping.